హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఇంక లేట్ చేయకుండా మన వీడియో టాపిక్ లోకి వెళ్దాం. ఈ రోజు మనం ఈ వీడియోలో సనాతన ధర్మం మనకు చెప్పిన కొన్ని గొప్ప పాఠాల గురించి అయితే తెలుసుకుందాం. మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక భావన అయితే ఉంటుందండి. దేవతలు అంటే పరిపూర్ణులు, వాళ్ళకి కోపం ఉండదు, తప్పులు ఉండవు, బలహీనతలు ఉండవు. కానీ ఒక ప్రశ్న నిజంగా మనసులోకి వస్తే, నిజంగా దేవతలు కూడా తప్పులు జరిగాయా? వాళ్ళు కూడా పొరపాట్లు చేశారా? అలా అయితే సనాతన ధర్మం వాళ్ళని ఎందుకు దేవతలుగా చూపించింది? ఈ వీడియోలో నేనేమి దేవుణ్ణి ఏమి తక్కువగా చేయడానికి అయితే కాదండి. మనుషులకి కొంత ధైర్యం ఇవ్వడానికి మాత్రమే ఇలా మాట్లాడుతున్నాను. ఎందుకంటే సనాతన ధర్మం దేవతల్ని పరిపూర్ణులుగా కాదు, పాఠాలుగా చూపించింది. సో అదేంటో మనం క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక విషయం క్లియర్ చేద్దాం. సనాతన ధర్మంలో దేవుడు అంటే తప్పులు చేయని వ్యక్తి కాదు. దేవుడు అంటే ధర్మాన్ని గుర్తు చేసే శక్తి. అందుకే మన పురాణాల్లో దేవతలకు అహంకారం ఉంది, భయం ఉంది, కోరిక ఉంది, అసూయ ఉంది. ఇవి లేకపోతే వాళ్ళ కథలు మనకు పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గా ఇంద్రుడినే తీసుకోండి. ఇంద్రుడికి అహంకారం. ఇంద్రుడు అంటే దేవేంద్రుడు, దేవతల రాజు. కానీ అతని జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే అహంకారం. తన పదవి పోతుందేమో అన్న భయం అతన్ని ఎన్నో తప్పులు చేయించింది. గౌతమ మహర్షి భార్య అహల్య విషయంలో తప్పు, ఋషుల తపస్సులను భంగం చేయడం, తనకే సర్వాధికారం అన్న భావన. ప్రతిసారి ఇంద్రుడు శిక్ష అనుభవించాడు. ఇక్కడ పాఠం ఏంటంటే, పదవి ఉన్నా శక్తి ఉన్నా అహంకారం వస్తే పతనం తప్పదు. ఇంద్రుడు దేవత అయినా ఈ నియమం తప్పలేదు. అలాగే చంద్రుడు కూడా. చంద్రుడు చాలా అందమైన దేవత కదా, శాంతమైన రూపం. కానీ అతనికి కూడా ఒక పెద్ద తప్పు జరిగింది. అదేంటంటే, బృహస్పతి భార్య అయిన తారపై కోరిక కలిగింది. దీంతో దేవలోకంలోనే యుద్ధం జరిగింది. చివరకు చంద్రుడికి శాపం, క్షయావ్యాధి. అందుకే చంద్రుడు పెరుగుతాడు, తగ్గుతాడు. ఇది ఖగోళ శాస్త్రం కాదు, నైతిక పాఠం. సో కోరిక ధర్మాన్ని దాటితే అది అందమైనదైనా శిక్ష తప్పదు. కేవలం ఇంద్రుడు చంద్రుడు మాత్రమే కాదండి, సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా తప్పు చేశారు. అవును, తన సృష్టిపైనే అహంకారం కలిగింది. కొన్ని పురాణాల్లో బ్రహ్మ తన కుమార్తె సృష్టిపై అసమంజస భావనలు చూపించాడు అని చెప్తుంటారు. దీంతో శివుడు బ్రహ్మను శిక్షించాడు. బ్రహ్మకు పూజ తగ్గిపోయింది. ఇది చాలా ఘాటైన సందేశం. ధర్మం ముందు సృష్టికర్త కూడా మినహాయింపు కాదండి. సో ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే, దేవతల్ని ఇలా చూపించడం ఎందుకు? వాళ్ళని తక్కువ చేయటానికి కాదు, మనల్ని ఇలా చెప్పడానికి, మనకి ఇలా చెప్పడానికి, నువ్వు మనిషివి, తప్పు చేస్తే నువ్వు పాపి కాదు. కానీ తప్పు తెలుసుకుని మారకపోతే అది నిజమైన తప్పు. సనాతన ధర్మం భయంతో నియంత్రించదు, అవగాహనతో మారుస్తుంది. మనకి తప్పు జరిగితే మనం ఎలా అనుకుంటాం? నేనే చెడ్డవాడిని, నాకు ధర్మం అర్థం కాదు. కాదండి, దేవతలే తప్పు చేశారు, కానీ వాళ్ళు శిక్షను అంగీకరించారు, మారారు, తిరిగి లేచారు. ఇదే సనాతన ధర్మం. దేవతలకు తప్పులు జరిగాయి, కానీ వాళ్ళు దేవతలుగా మిగిలింది తప్పులు చేయకపోవడం వల్ల కాదు, తప్పుల తర్వాత ధర్మాన్ని తిరిగి ఎంచుకోవడం వల్ల. ఇది మనకిచ్చిన పెద్ద ధైర్యం. మీ జీవితంలో తప్పు జరిగితే మీరు అక్కడితో ఆగిపోవడం కాదు, మీరు నేర్చుకునే దశలో ఉన్నారు. ఇదే సనాతన ధర్మం యొక్క అందం. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సనాతన ధర్మ మూలాలని మర్చిపోకుండా ధర్మాన్ని పాటించి మన దేశాన్ని కాపాడుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి.